హలో ఆల్, నిన్నటి వీడియోలో టెట్ ప్రీవియస్ పేపర్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూసాము. ఇప్పుడు మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఉత్తమ గణిత ఉపాధ్యాయుని యొక్క ముఖ్యమైన లక్షణాలను గుర్తించండి. ఏ, విషయం పట్ల మక్కువ. బి, మంచి బోధనా నైపుణ్యాలు. సి, విషయంపై పట్టు. డి, ఉపాధ్యాయునిగా పనిచేసిన అనుభవం. ఈ, అవసరమైన అర్హతలు. సరైన జవాబును ఎంచుకోండి. ఆప్షన్స్ 1 డి అండ్ ఈ మాత్రమే, 2 ఏ బి సి మాత్రమే, 3 ఏ మాత్రమే, 4 సి మాత్రమే. ఆన్సర్ ఏ అండ్ బి అండ్ సి మాత్రమే. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, x అనేది 5 చే నిశ్శేషంగా భాగించబడే 15 మరియు 50 మధ్య గల 3 యొక్క గుణిజం అయిన x యొక్క ఉపసమితుల సంఖ్య. ఆప్షన్స్ 1 1 2 8 3 2 4 4. ఆన్సర్ 4. ఆప్షన్ 4 ఆన్సర్ కూడా 4. నెక్స్ట్ క్వశ్చన్, 4 మీటర్ల పొడవు మరియు 3 మీటర్ల 60 సెంటీమీటర్ల వెడల్పు గల గదిలోని నేలను 0.3 మీటర్ భుజం గల చతురస్రాకార టైల్స్తో పరిస్తే అవసరమైన టైల్స్ల సంఖ్య. ఆప్షన్స్ 1 160, 2 48, 3 480, 4 1600. ఆప్షన్స్ అవన్నీ. ఆన్సర్ వచ్చేసి 1 160. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పెట్టెలో 1 నుండి 150 వరకు గల సంఖ్యలు రాసిన 150 టోకెన్లు ఉన్నాయి. పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక టోకెన్ను ఎంపిక చేస్తే అది 2 అంకెల సంఖ్య అయ్యే సంభావ్యత. ఆప్షన్స్ 1 89/150, 2 9/10, 3 2/3, 4 3/5. ఆన్సర్ ఆప్షన్ 4 3/5. నెక్స్ట్ క్వశ్చన్, వృత్త కేంద్రం యొక్క నిరూపకాలు 3, 2 మరియు వ్యాసం యొక్క ఒక చివర నిరూపకాలు -5, 6 అయిన వ్యాసం యొక్క ఇంకొక చివర నిరూపకాలు. ఆప్షన్స్ 1 11, -2, 2 -11, 2, 3 -11, -2, 4 11, 2. ఆన్సర్ ఆప్షన్ 1 11, -2. నెక్స్ట్ క్వశ్చన్, 12% వడ్డీతో అసలు ఎన్ని సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది? ఆప్షన్స్ 1 8 సంవత్సరాల 4 నెలలు, 2 8 సంవత్సరాల 8 నెలలు, 3 8 సంవత్సరాలు, 4 8 సంవత్సరాల 6 నెలలు. ఆన్సర్ ఆప్షన్ 1 8 సంవత్సరాల 4 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, 97th క్వశ్చన్, కింది వాటిలో నుండి పరిపూర్ణ వర్గ సంఖ్యను ఎంచుకోండి. ఆప్షన్స్ 1 6098, 2 4096, 3 1772, 4 5896. ఆన్సర్ ఆప్షన్ 2 4096. నెక్స్ట్ క్వశ్చన్, ట్రెపీజియం యొక్క సమాంతర భుజాలు 25 సెంటీమీటరు, 30 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య దూరం 12 సెంటీమీటర్లు అయిన ఈ ట్రెపీజియం వైశాల్యంతో సమాన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క భుజం పొడవు సెంటీమీటర్లలో. ఆప్షన్స్ 1 12√2, 2 6√2, 3 12, 4 6. ఆన్సర్ ఆప్షన్ 1 12√2. నెక్స్ట్ క్వశ్చన్, A x అనేది 3 యొక్క గుణిజం మరియు 3 ≤ x ≤ 30. B x అనేది 5 యొక్క గుణిజం మరియు 5 ≤ x ≤ 30 అయిన A intersection B = ఆప్షన్స్ 1 4 2 6 3 0 4 2. ఆన్సర్ ఆప్షన్ 4
2. నెక్స్ట్ క్వశ్చన్ 10 సంఖ్యల యొక్క అంకమధ్యమం 12.9. ప్రతి ఒక్క సంఖ్యను 4తో గుణించగా వచ్చిన సంఖ్యల యొక్క అంకమధ్యమం. ఆప్షన్స్ 1 12.9, 2 51.6, 3 3.225, 4 16.9. ఆన్సర్ ఆప్షన్ 2 51.6. నెక్స్ట్ క్వశ్చన్ మట్టితో చేసిన శంకువు 24 మీటరు భూవ్యాసం 48 మీటరు ఎత్తు కలిగి ఉంది. అదే మట్టిని గోళముగా మారిస్తే ఆ గోళం యొక్క వ్యాసార్థం మీటర్లలో. ఆప్షన్స్ 1 12 cubed root 2, 2 24 cubed root 2, 3 24, 4 12. ఆన్సర్ ఆప్షన్ 4 12. నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజంలోని కోణాలు 30 డిగ్రీల సామాన్య భేదంతో అంకశ్రేణిలో ఉన్నాయి. అప్పుడు ఆ త్రిభుజం ఒక లంబకోణ త్రిభుజం. ఆప్షన్ 2 సమద్విబాహు లంబకోణ త్రిభుజం, 3 అల్పకోణ త్రిభుజం, 4 అధిక కోణ త్రిభుజం. ఆన్సర్ ఆప్షన్ 1 లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్ కింది బోధనా పద్ధతి అభ్యాసకుడికి సమస్యను గుర్తించడానికి, సమస్య యొక్క మూల కారణాన్ని కనుగొనడానికి మరియు సమస్యను సాధించడం కోసం ఉత్తమమైన చర్యను ఎంచుకోవడానికి తగిన అవకాశాన్ని ఇస్తుంది. ఆప్షన్స్ 1 ఆగమన, 2 సంశ్లేషణ, 3 సమస్య పరిష్కార, 4 నిగమన. ఆన్సర్ ఆప్షన్ 3 సమస్య పరిష్కార. నెక్స్ట్ క్వశ్చన్ ఒక బాలుడు ఒక విద్యుత్ స్తంభం అడుగు భాగం నుండి 8 మీటర్ల దూరంలోనున్న బిందువు నుండి విద్యుత్ స్తంభం పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. ఆ స్తంభం ఎత్తును కనుగొనండి. పై సమస్య ఒక విద్యార్థికి పరీక్షా అంశాలలో ఒకటిగా ఇవ్వబడింది. ఈ పరీక్షా అంశం యొక్క ఉద్దేశం. ఆప్షన్స్ 1 వివిధ కోణాల యొక్క త్రికోణమితి నిష్పత్తుల విలువలు అభ్యాసకుడికి తెలుసో లేదో మదింపు చేయడానికి. ఆప్షన్ 2 అభ్యాసకుడి పట్ట నైపుణ్యాలను మదింపు చేయడానికి. ఆప్షన్ 3 త్రికోణమితి నిష్పత్తుల భావనపై అభ్యాసకుల అవగాహనను మదింపు చేయడానికి. ఆప్షన్ 4 నిజ జీవిత పరిస్థితులకు త్రికోణమితి నిష్పత్తుల భావనను అన్వయించడంలో అభ్యాసకుని సామర్థ్యాన్ని మదింపు చేయడానికి. ఆన్సర్ ఆప్షన్ 4 నిజ జీవిత పరిస్థితులకు త్రికోణమితి నిష్పత్తుల భావనను అన్వయించడంలో అభ్యాసకుడి సామర్థ్యాన్ని మదింపు చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ రూపాయలు 4500ను 81 బహుమతుల రూపంలో ఇవ్వవలెను. అయితే ఈ బహుమతుల విలువ రూపాయలు 75 లేదా రూపాయలు 30 రూపంలో ఉంటే రూపాయలు 75 విలువ గల బహుమతుల సంఖ్య. ఆప్షన్స్ 1 46, 2 36, 3 45, 4 35. ఆన్సర్ ఆప్షన్ 1 46. నెక్స్ట్ క్వశ్చన్ విద్యా ప్రణాళికను రూపకల్పన చేస్తున్నప్పుడు ఉదాహరణకి వాస్తవ సంఖ్యలు అనే అంశాన్ని ఎంచుకుంటే ఆ అంశం మొదట ప్రవేశపెట్టిన తరగతులలోనే పూర్తిగా బోధించబడితే ఇందు అనుసరించిన విధానాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ 1 శీర్షిక, 2 సమీకృత, 3 సర్పిల, 4 ఏకకేంద్ర. ఆన్సర్ ఆప్షన్ 1 శీర్షిక. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో గణిత బోధనా ఉద్దేశాలను రూపొందించడం యొక్క ప్రాథమిక ప్రయోజనాన్ని నిర్వచించే వాక్యాలు ఏవి? ఏ ఆప్షన్స్ ఏ సాధారణంగా స్వల్పకాలంలో పేర్కొన్న వ్యవధిలో గణితాన్ని బోధించడం ద్వారా తక్షణ అభ్యసన ఫలితాలను సాధించడం.
బి. గణితాన్ని దీర్ఘకాలం బోధించడం ద్వారా నెరవేర్చబడే విస్తృత ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకొని సాధించడం. సరి అయిన సమాధానాన్ని ఎంచుకోండి. ఇప్పుడు ఆప్షన్స్. ఆప్షన్ 1 ఏ మరియు బిలు అసత్యం. ఆప్షన్ 2 ఏ అసత్యం మరియు బి సత్యం. 3 ఏ సత్యం మరియు బి అసత్యం. 4 ఏ మరియు బిలు సత్యం. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ అసత్యం మరియు బి సత్యం. నెక్స్ట్ క్వశ్చన్. 84 సెంటీమీటర్ వ్యాసం గల ఒక చక్రం 1056 సెంటీమీటర్ దూరం ప్రయాణించడానికి తిరగవలసిన చుట్ల సంఖ్య π = 22/7గా ఉపయోగించండి. ఆప్షన్స్ 1 4 2 2 3 8 4 6. ఆన్సర్ ఆప్షన్ 1 4. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ వద్ద లంబకోణం కలిగిన లంబకోణ త్రిభుజం ట్రయాంగిల్ XYZలో cot y = 8/15 అయిన cos z/1 - sin z యొక్క విలువ. ఆప్షన్స్. ఆప్షన్ 1 3/5 2 4 3 5/3 4 1/3. ఆన్సర్ ఆప్షన్ 3 5/3. నెక్స్ట్ క్వశ్చన్. sec a plus tan a = k. దీనిలో 0 degrees <= a <90 అయిన cos a యొక్క విలువ. ఆప్షన్స్ 1 k² + 1/k² - 1 2 2k/k² - 1 3 2k/k² + 1 4 k² - 1/k² + 1. ఆన్సర్ ఆప్షన్ 3 2k/k² + 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అభ్యాసకుడు దిమ్మ చిత్రాలలో సూచించబడిన డేటాను చదివి అర్థం చేసుకుంటే ఫలితం ఈ గణిత విద్యా ప్రమాణం కిందికి వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అనుసంధానం చేయడం. 2 కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం. 3 సమస్య సాధన. 4 దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. ఆన్సర్ ఆప్షన్ 4 దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అంక శ్రేణిలోని మొదటి n పదాల మొత్తం 2n² + 5n అయిన అంకశ్రేణి యొక్క పదవ పదం. ఆప్షన్స్ 1 250 2 207 3 43 4 86. ఆన్సర్ ఆప్షన్ 3 43. నెక్స్ట్ క్వశ్చన్. భూమిపై గల ఒక బిందువు నుండి టవర్ పైభాగం 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. టవర్ ఎత్తు 10√3 మీటర్ అయిన టవర్ మరియు ఆ బిందువుల మధ్య దూరం మీటర్లలో. ఆప్షన్స్ 1 10/√3 2 30 3 10 4 10√3. ఆన్సర్ ఆప్షన్ 3 10. నెక్స్ట్ క్వశ్చన్. 225 విద్యార్థులు గల ఒక సమూహంలో 168 మంది విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడగలరు మరియు 68 మంది విద్యార్థులు ఫ్రెంచ్లో మాట్లాడగలరు. అయినా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ రెండూ మాట్లాడగల విద్యార్థుల సంఖ్య. ఆప్షన్స్ 1 57 2 236 3 11 4 157. ఆన్సర్ ఆప్షన్ 3 11. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో నుండి శూన్యేతర అకరణీయ లేదా కరణీయ సంఖ్యలకు సంబంధించిన సరైన వాక్యను ఎంచుకోండి. ఆప్షన్స్ 1 ఒక అకరణీయ సంఖ్య మరియు ఒక కరణీయ సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్యనే అవుతుంది. 2 రెండు కరణీయ సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్యనే అవుతుంది. 3 రెండు కరణీయ సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ కరణీయ సంఖ్యనే అవుతుంది. 4 ఒక అకరణీయ సంఖ్య మరియు ఒక కరణీయ సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ కరణీయ సంఖ్యనే అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఒక అకరణీయ సంఖ్య మరియు ఒక కరణీయ సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ కరణీయ సంఖ్యనే అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం ABCDలో కర్ణాలు O వద్ద ఖండించుకుంటాయి. OA = 5x + 3 మరియు OB = 4x + 6 అయిన కర్ణం యొక్క పొడవు సెంటీమీటర్లలో. ఆప్షన్స్ 1 18, 2 9, 3 36, 4 27. ఆన్సర్ ఆప్షన్ 3 36. నెక్స్ట్ క్వశ్చన్, log x² - 4/2 = 5 దీనిలో x ≠ 0 అయిన x యొక్క విలువ. ఆప్షన్స్ 1 ±√28, 2 ±√32, 3 ±3, 4 ±6. ఆన్సర్ ఆప్షన్ 4 ±6. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నుండి 3, -1 మరియు -1/3 శూన్యాలుగా కలిగిన ఒక ఘన బహుపదిని ఎంచుకోండి. ఆప్షన్స్ 1 3x³ - 7x² - 7x + 3, 2 x³ + 3x² - x - 3, 3 3x³ - 5x² - 11x - 3, 4 x³ - 3x² - x + 3. ఆన్సర్ ఆప్షన్ 3 3x³ - 5x² - 11x - 3. నెక్స్ట్ క్వశ్చన్, 12³ - 5 4th √ 625 + 2 √ 289 - 15 3th √ 216 = ఆప్షన్స్ 1 6, 2 9, 3 -3, 4 15. ఆన్సర్ ఆప్షన్ 4 15. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బస్సు 20 నిమిషాలలో 4 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అదే వేగంతో ప్రయాణిస్తే 7 గంటలలో బస్సు ప్రయాణించే దూరం కిలోమీటర్లలో. ఆప్షన్స్ 1 21, 2 28, 3 42, 4 84. ఆన్సర్ ఆప్షన్ 4 84. మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇంతటితో అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.